హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మాధురి. ఇదిగోండి, చక్కగా అలసందలతోటి దోశ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. అలసందల కర్రీ చేశాను, అలసందలతో వడలు కూడా చేశాను. బ్లాక్ ఐడ్ పీస్ అనమాట, అంటే బొబ్బర్లు అని కూడా అంటారనమాట. సో వీటిని చాలా చాలా హెల్త్కి మంచిది కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అమేజింగ్గా ఉంటుంది. నార్మల్గా మనం వేసుకునే దోశ లాగానే చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. బట్ ఇందులో మనం రైస్ అని వేరే ఏమీ యాడ్ చేయట్లేదు. ఓకే, ఎలా చేశాను ఏంటనేది వీడియోలోకి వెళ్ళిపోదామా? లేట్ ఎందుకు, కమాన్ లెట్స్ గో. దానికోసం మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక 5 hours అని నానబెట్టుకున్న బీన్స్, అదేనండి అలసందలు వేసుకోవాలి. అండ్ కొంచెం జీలకర్ర అండ్ 1 ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా చేసి వేసుకుందాం. ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా వేసేసుకుందాం. మిక్సర్ జార్లో వేసేసుకోవాలి. ఓకేనా? దీంట్లో నేను మరీ చెప్తానండి ఏంటంటే సాల్ట్ అండ్ వాటర్ అనేది చాలా చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని కొంచెమే వేసుకొని తర్వాత మీకు కావాలంటే మీరు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ వేసేస్తే మనకి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రాదు అండ్ సాల్టీగా అయిపోతే అసలు దాన్ని మనం ఏం చేయలేం, చాలా ఇబ్బంది అవుతుంది. ఇందులో మనం ఎక్స్ట్రాగా బియ్యం వేయట్లేదు. బియ్యం పిండ్లు కానీ మైదా పిండ్లు, గోధుమ పిండ్లు అంటే ఏది కూడా మనం యాడ్ చేయట్లేదు. సో ఓన్లీ అలసందలు అండ్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఓకే చూస్తున్నారు కదా, జీలకర్ర, అల్లం ముక్క, అంతమించి నేను ఏమి వేయాల. ఓకే, ఉప్పు, వాటర్ పర్ఫెక్ట్గా వేసుకొని పెనం వేడెక్కిన తర్వాత చక్కగా దోశ వేసేసుకొని రౌండ్గా చేసేసుకొని హ్యాపీగా మనం నార్మల్ దోశ ఎలా కాలుస్తాం అలాగేనండి పెసరట్లు కూడా వేస్తాం కదా, సేమ్ యాస్టీస్ అంతే. బట్ ఇలా మనకి దొరికే గ్రెయిన్స్ అనే వాటిని మనం ఇలా చక్కగా యూస్ చేసుకోవచ్చండి. చాలామందికి అలసందలు బొబ్బర్లు తినే అలవాటు లేకుండొచ్చు, ఎందుకంటే నేను ఈ మధ్యనే తింటున్నాను, ఈ మధ్యనే చేస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఈ దోశ మాత్రం నేను ఫస్ట్ టైం చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ హెల్త్కి మంచిది కదా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. అండ్ ఈ విధంగా చేసుకొని క్రిస్పీగా పిల్లలకి దోశలు వేసి పెట్టుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చూసి వేసుకోవచ్చు. అండ్ ఇందులో నేను చూడండి అలసందల కర్రీ కూడా చేశానని చెప్పాను కదా, అదే ఈ కర్రీ అనమాట. అదే దోశలోకి అదే టైపు కర్రీ అనమాట చేసుకొని తిన్నాము. చాలా చాలా టేస్టీగా ఉంది. నాకైతే బాగా వేడి మీద కాలింది, కానీ కాలినా కూడాను వదిలేయాలని అనిపించాల, అంటే నోరు కాలుతున్నప్పటికీ కూడా చాలా ఇష్టంగా తిన్నాను అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే తిరుగుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అలసందలతోటి నేను చేసిన దోశ, కర్రీ అండ్ వడ అన్నీ కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి. సో మీరు అందరూ కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మన ఛానల్ పేజ్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. విజిట్ చేసినట్లయితే చాలా చాలా మంచి కుకింగ్ రీల్స్, వీడియోస్ చాలా ఉన్నాయి. మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరికొన్ని మంచి వీడియోస్ కోసం stay tuned, stay connected. Bye friends.